కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వసించుకొని పోవుచున్నాము. దేవుడి వాక్యంతో మాట్లాడునుగాక. ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో, ఈ లేఖన భాగాన్ని రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, భక్తిలో యేసుక్రీస్తు వారిని స్వయాన అంగీకరించి తన భక్తిలో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు అంటే, భక్తిలో ఒక రకంగా చెప్పాలంటే ఒక పర్వత శిఖరమైన, అంటే ఆయన భక్తి ఎలాంటిది అంటే, ఆయన ఏమని ఎంచుకున్నాడంటే, బ్రతుకుటకైతే క్రీస్తు, చావైతే నాకు మేలు. నా వరకు చూసుకుంటే నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానంటే క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. ఒకవేళ అలా గనక నేను బ్రతకలేకపోతే నాకు ఏది శ్రేయస్కరం అంటే నాకు చావు మాత్రమే శ్రేయస్కరము అని నమ్మినటువంటి ఒక వ్యక్తి. ఆయనే అపోస్తులైన పౌలు గారు. పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రికలో చెప్పబడుతున్నటువంటి మాట, ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదలవడమే ఎలా మొదలవుతుందంటే శ్రమల గురించి చెప్పడంతోనే మొదలవుతుంది. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక దేంతో మొదలవుతుందంటే శ్రమల గురించి స్టార్ట్ అవుతుంది. శ్రమల గురించి చెప్పడంతో పత్రిక స్టార్ట్ అవుతుంది. 1వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం నుంచి చదువుదాము. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవరమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. దేనితో మొదలుపెట్టారు పౌలు గారు సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక? దేనితో మొదలుపెట్టారంటే శ్రమలతో మొదలుపెట్టారు. శ్రమల గురించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు విస్తరిస్తున్నాయి. శ్రమలు మాత్రమే విస్తరించట్లేదు, ప్రతి శ్రమలో కూడా దేవుని యొక్క ఆదరణ కూడా ఏమవుతుంది? విస్తరిస్తూ వస్తుంది. మా ఎడల విస్తరిస్తూ వస్తుంది. అతనికి ఎదురైనటువంటి శ్రమల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. 8వ వచనంలో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగు దుమను నిశ్చయము మా తట్టుకు మాకు కలిగి ఉండెను. ఎటువంటి శ్రమలు వీళ్ళకు వస్తున్నాయి వీళ్ళ మార్గంలో అంటే, చావుని కూడా ఎదురుగుండా చావు కూడా వాళ్ళకి ఎదురయ్యేటటువంటి శ్రమలు వారి జీవితంలో వస్తున్నాయి. పౌలు గారు అందుకే ఈ పత్రిక మొదలు పెడుతున్నప్పుడు శ్రమల గురించే మొదలు పెడుతున్నారు. శ్రమల గురించి ఈయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, డైరెక్ట్గా మాట్లాడుతున్న ఒక మాట, శ్రమలు అనేవి ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు అనేవి వస్తాయి. అంటే ఇది ఎవరితో పంచుకుంటున్నటువంటి మాట అంటే విశ్వాసులతో పౌలు గారు చెప్తున్నటువంటి మాట. దేవుణ్ణి నమ్మి ఒక క్రైస్తవుడిగా, ఒక నిజ క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి క్రైస్తవుడితో దేవుడు చెప్తున్న మాట, మీ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే బాధల గుండా, శ్రమల గుండా ఉంటుంది మీ ప్రయాణము అని చెప్తున్నారు. పౌలు గారు ఇక్కడ సంఘంతో చెప్తున్న మాట ఏంటి అంటే, క్రైస్తవుడి జీవితం అంటే ఎలా ఉంటుందంటే శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఎన్ని విధాలుగా శ్రమలు వస్తాయి అంటే 4వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఎటుపోయినను శ్రమ పడుచున్నాను అని అంటున్నారు. ఒక క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మనం ఏదైనా పని చేయాలని తలంచినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏది మొదలుపెట్టినా కానీ ఏమనిపిద్ది, మనకి దాంట్లో ఫలితం అనేది మనకి ఉండదు. ఏ పని చేద్దామన్నా దానిలో మనకి సక్సెస్, దానిలో మనం విజయాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఉండవు. దానికి బదులు ఏముంటుందంటే, మన జీవితం నిండా ఏముంటాయంటే నిందలు, మన పట్ల పలుకుతున్నటువంటి అబద్ధపు సాక్ష్యాలే ఉంటాయి. కష్టాల్లో ఉన్నారు కదా అని ఎవరన్నా వచ్చి పలకరించి ఆదరించే వాళ్ళు ఉంటారు, కానీ ఎవరుంటారు? కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా మనల్ని బాధ పెట్టేటటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను అని అంటున్నారు. ఇంకా 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాము. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆయన జీవితంలో ఈయన ఎటు వెళ్తున్న ఆ ప్రతి స్థలంలోనూ కూడా ఏమొస్తున్నాయి? శ్రమలే ఈయన పలకరిస్తున్నాయి. మొదట ఇక్కడ అంతగా అంటున్నారు 4వ అధ్యాయం 8వ వచనంలో, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడువారము కాము. ఒక క్రైస్తవుడికి పౌలు గారు ఇస్తున్నటువంటి భరోసా ఏంటి అంటే, ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, కానీ ఏ శ్రమ కూడా నిన్ను ఇరికించడానికి, నిన్ను అణచడానికి రాదు. ఒక నిజమైనటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక నిజ క్రైస్తవుడి యొక్క మనస్తత్వం, దేవుడి బిడ్డగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పరిస్థితులు ఏవైనా, ఎటువంటి నిరాశ మన చుట్టూ ఉన్నా, ఎటువంటి భారం మన మీద పడుతున్నా, ఎటువంటి పరీక్షలు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నా, ఎటువంటి బాధలు మన చుట్టూ ఆవరించి ఉన్నా, ఒక క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఒక క్రైస్తవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తప్పించుకు పారిపోవాలి అని అనుకోడు. ఒక ధైర్యం ఉన్నటువంటి క్రైస్తవుడు, ఒక నిజ క్రైస్తవుడు, ఏ కష్టం వచ్చినా నిలబడి దాన్ని పోరాడి గెలిచి చూపిద్దాము అన్నట్టుగా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఒక నిజ క్రైస్తవుడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుడి చేత పేరు పెట్టబడినవాడు ఎలా ఉంటాడంటే, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నా ఒంట్లో బలహీనత ఏలుబడి చేస్తున్నా, నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నన్ను హృదయ వేదనలు నన్ను ముంచివేస్తున్నా, నేను మాత్రం తప్పించుకొని పారిపోను. ప్రతి బాధకి, ప్రతి కష్టానికి ఎదురెళ్ళి నిలబడి పోరాడి గెలిచి చూపిస్తాను. అది ఒక నిజ క్రైస్తవుడికి ఉండేటటువంటి లక్షణం. భక్తిలో గనక మనం బలంగా గనక లేకపోతే ఏమవుతుందంటే, ఏ కష్టం వచ్చినా ఏమనిపిస్తుంది? వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. ఒక నిజ క్రైస్తవుడు, ఆత్మీయతలో బలంగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, ఎన్ని కష్టాలు నా జీవితంలో వస్తాయో రానివి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నేను కాదు యుద్ధం చేసి, ఇది ఎవరు చేస్తారు నా పక్షాన? దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నేను అలా నిలబడి ధైర్యంగా నిలబడితే చాలు, నా పక్షాన్ని ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడు చేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడి జనాంగంగా పేరు పట్టబడినటువంటి ఒక జనాంగం ముందు ఒక కష్టం ఎదురుగుండా ఉంది. ఆ జనాంగం ఏమవుతున్నారంటే, ఆ కష్టాన్ని చూసి, ఆ ప్రమాదాన్ని చూసి భయపడుతున్నారు. ఎవరా జనాంగం అంటే ఇశ్రాయేలీయుల జనాంగం. వాళ్ళ ముందున్నటువంటి ప్రమాదం ఏంటి అంటే, చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఫిలిస్తీయుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? గులియాత్. గులియాత్ని చూసి అందరూ భయపడిపోతున్నారు. ఎదురుగుండా ఉన్న ప్రమాదాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. ఒక్క వ్యక్తి, చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం భయపడట్లేదు. చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోతున్నారు. ఇశ్రాయేలీల్లో ఒకడు అంటున్నాడు, వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు,
వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా. ఏమవుతున్నారు ఇక్కడ? అందరూ ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ మనిషిని చూసి భయపడుతున్నారంట. అంటే కష్టం ఎదురుగుండా నడుచుకుంటూ వస్తుంది. ఆ కష్టాన్ని చూసి వీళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీయులు అందరినీ తిరస్కరించడానికి బయలుదేరి వస్తున్నాడు అని అనుకుంటున్నారు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయని మన ఎదురుగుండా వస్తున్నప్పుడు, ఇది నిజంగా ఇంక నన్ను అణచేయడానికే ఈ అనారోగ్యం నా జీవితంలో వచ్చింది, ఇంకా నా ప్రాణాన్ని తీసేయడానికే ఈ రోగం అనేది నా శరీరంలోకి వచ్చింది అని మనం ఒక్కొక్కసారి ఏమవుతామంటే, మనల్ని మరణశయ్య నుంచి లేపగలిగినటువంటి దేవుడి మీద ఉండే నమ్మకం కంటే మనకి వస్తున్నటువంటి అనారోగ్యం కానీ శ్రమ కానీ పెడుతున్నటువంటి భయము మనకి ఎక్కువైపోయి ఏమవుతాం, మనం దేవుడి మీద ఆధారపడడంలో మనం ఒక్కొక్కసారి వెనక్కి తగ్గుతూ ఉంటాం. ఇక్కడ ఇంతమంది ఇశ్రాయేలీయులు ఉండగా ఎంతమందికి భయపడుతున్నారు వీళ్ళందరూ? ఒక్కడికి భయపడుతున్నారు. మనకి చిన్నప్పుడు ఒక పాఠం ఉంటుంది, చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని ఉంటుంది. ఒక పామంట ఎవరు చంపేస్తున్నారు? చలి చీమలు చంపేస్తున్నాయంట. ఇంకొక పాఠాలు ఉంటాయి, 4 ఎద్దులు ఉన్నాయి, ఒక సింహం ఉంది, ఏమవుతుంది? ఆ 4 ఎద్దులు కలిసి ఎవరిని చంపేస్తుంది? సింహాన్ని చంపేస్తుంది. ఇక్కడ ఇంతమంది ఇశ్రాయేలీయులు ఉండగా ఒక్క ఫిలిష్తీయుడికి భయపడుతున్నారేంటి అంటే, వీళ్ళు ఇంతమంది మనం ఉన్నాం, ఇంతమంది శక్తి ముందు వాడొక్కడ శక్తి సరిపోదు అన్నటువంటి జ్ఞానము లేదా అనేటటువంటి ఆలోచన లేనటువంటి మనుషులుగా వాళ్ళు ఉన్నారు. అంటే మన ఎదురుగుండా కష్టం ఉన్నప్పుడు మనం భయపడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మన సామర్థ్యాన్ని కూడా మనము మర్చిపోతాం. మనం దాన్ని సాధించగలము అనేటటువంటి సామర్థ్యాన్ని కూడా మనం మర్చిపోయి ఏమవుతూ ఉంటామంటే, ఆ సమస్యకి భయపడి వెనక్కి తగ్గుతూ ఉంటాము. కానీ ఒక్కడు మాత్రం భయపడలేదు, ఎవరైనా? దావీదు గారు. వీళ్ళందరితో పోలిస్తే చిన్న వయసా కాదా? చిన్న వయసే. గుర్తు చేసుకున్నాడు, అసలు నా స్టామినా ఏంటి, నా శక్తి ఏంటి అనేది గుర్తు చేసుకున్నాడు. ఏంటి ఆయన శక్తి? తన తండ్రి యొక్క గొర్రెల్ని కాస్తూ ఉండగా ఎవరు వచ్చారంట? సింహం వచ్చింది. ఎలుగుబంటి వచ్చి అందులో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే ఏం చేశారంట? ఆ ఎలుగుబంటి యొక్క నోట నుంచి దాన్ని చీల్చి దాన్ని గడ్డాన్ని పట్టుకుని మొత్తం ఆ రెండింటిని కూడా ఏం చేశారు? ఈయన చంపేశారు. ఆయన స్టామినాని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్నే నేను చంపాను దేవుడి సహాయంతో, ఈ ఫిలిష్తీయుడు ఎంత నాకు అని అంటున్నారు. ఎంత ఈయన వయసు? చాలా చిన్న వయసు. ఈయన చిన్న వయసు వ్యక్తి గుర్తు చేసుకుంటున్నాడు, నా చిన్నప్పుడు దేవుడు నాకు ఏ సహాయం చేశాడు, ఇప్పుడు కూడా చేయకుండా ఉంటాడా? సమస్య ఎదురుగుండా ఉన్నప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విధానం. ఒకప్పుడు ఇటువంటి సమస్యలు నా జీవితంలో కొత్త కాదు కదా, నా చిన్నప్పటి నుంచి సమస్యలు వస్తున్నాయి కదా, నా చిన్నప్పటి నుంచి కష్టాలు వస్తున్నాయి కదా, కానీ ఇప్పటివరకు నేను సజీవుల లెక్కలో ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి అనారోగ్యం నన్ను నిలబడి చేస్తుంది కదా, ఇప్పటికీ నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే ఆనాడు ఆ కష్టంలో సహాయం చేసినటువంటి దేవుడు చెప్పాలి, ఈనాడు ఈ కష్టంలో సహాయం చేయకుండా ఉంటాడా అనేటటువంటి ఆలోచన ఉండాలి. అదే ఆలోచిస్తున్నారు ఇక్కడ దావీదు గారు. ఏం ఆలోచిస్తున్నారు? ఎదురుగుండా ఒక కష్టాన్ని వాళ్ళ జనాంగము భయపడుతుంటే కష్టాన్ని చూసి ఈయన మాత్రం గుండె ధైర్యంతో ఎదరికెళ్తున్నాడు. ఎదరికెళ్ళి యుద్ధానికి సంబంధించినవి అన్నీ కూడా ఆయన మీద వేస్తుంటే అవన్నీ తీసేశారు. నాకేం అక్కర్లేదు, రాయి ఉంటే చాలు, నాకు అలవాటైంది అని యుద్ధరంగంలోకి దిగాడు. 47వ వచనం, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఏం చేశారు ఎక్కడైనా? నా దేవుడు ఉన్నాడు, కత్తులతోనూ డాల్తోనూ కూడా కాపాడేవాడు కాదు, ఎలా ఆయన తలుచుకుంటే దేనితో అయినా కానీ నాకు సహాయము చేయగలడని ఈ ఎదురుగుండా ఉన్న ఫిలిష్తీయులు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి నాకు ఇవేమీ వద్దు, నాకు ఏముంటే చాలు అంటే ఒడిసెలో ఉంటే చాలు. అందులో ఒక రాయి ఒకటి పెట్టి ఏం చేశాడంటే ఒడిసెలతో గట్టిగా తిప్పిసిరాడు. ఏమయ్యాడు? ఒకే ఒక్క దెబ్బకి నేలను పడిపోయాడు.
అంటే ఇదంతా ఎలా వచ్చింది, ఆయనకి ధైర్యం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు నాకు సహాయం చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేయకుండా ఉన్నాడు. ఒకప్పుడు ఏవో కష్టాల్లో మనం గట్టెక్కాము, ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్న కష్టాల్లో నుంచి మనం గట్టెక్కలేమా? గట్టెక్కించలేడా దేవుడు? ఒకప్పుడు ఉన్న అనారోగ్యం నుంచి ఎలాగైతే కాపాడాడు, ఈరోజు మనల్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యం నుంచి కానీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కానీ దేవుడు ఆలోచన ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అదే చెప్తున్నారు పౌలు గారు ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము. మేము ఎటు వెళ్తున్నా మాకు శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమలో మేము ఇరికించబడట్లేదు. ఏమవుతున్నాము? బయటికి రాగలుగుతున్నాం. ఈరోజు పౌలు గారు మనకి ఇస్తున్నటువంటి భరోసా, ధైర్యం ఏంటి అంటే, ఈరోజు వాక్యం వినడానికి వచ్చిన నీ జీవితంలో ఇప్పుడు కూర్చుని వింటున్నావు కదా, ఏ శ్రమ నిన్ను ఏలుబడి చేస్తుంది, ఏ అపాయం నిన్ను ఏలుబడి చేస్తుంది, ఎవరు నిన్ను తరుముతున్నారు, ఏ కష్టం నిన్ను తరుముతుంది, నువ్వు ఒకవేళ పడద్రోయబడినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు. ఇది పౌలు గారు ఈరోజు మనకిస్తున్నటువంటి భరోసా. క్రైస్తవ జీవితంలో బాధలు ఉండవు, క్రైస్తవ జీవితంలో అప్పులు ఉండవు. దేవుణ్ణి నమ్ముకుంటే మనకు అప్పులు అన్నీ తీరిపోతాయి. ఇది కాదు మనం దేవుణ్ణి నమ్మవలసిన విధానం. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీరు ఏది అడిగినా కానీ నేను మీకు దయచేస్తాను. దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు ఉండవా అంటే, మనం ఆయన చెప్పిన విధానంలో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే మనల్ని దేవుడు అప్పుల పాలు చేయడు. దేవుడు నమ్ముకున్నప్పుడు మనకు బాధలు ఉండవా అంటే, ఆయన నమ్ముకుని మనము ఆయన చెప్పినట్టుగా కనుక మనం వినకపోతే మన జీవితంలో ఖచ్చితంగా బాధలు ఉంటాయి. ఆయన చెప్పిన విధానంలో మన యొక్క ఆర్థిక పరిస్థితులను మనం చక్కబెట్టుకోకపోతే మన జీవితంలో ఖచ్చితంగా అప్పులు ఉంటాయి. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడా అంటే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన చెప్పిన విధానంలో మన జీవితం కనుక ఉంటే మనల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప అవేమీ చేయకుండా వచ్చేసి నాకు అద్భుతాలు జరగాలి, నా బాధలన్నీ పోవాలి, నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలంటే అసలు దేవుడు చెప్పినట్టు వినకుండా మనకి అన్నీ ఇచ్చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనే వాడు. మొదట మన జీవితం మనం మార్చుకుని జీవించాలి, అప్పుడు దేవుడు కార్యాన్ని చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఒక క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందంటే శ్రమల గుండా వెళ్తున్నట్టుగానే ఉంటుంది. ఒక రోజు లేచిన వెంటనే అంత ఆనందం ఉంటుంది, మరుసటి రోజు ఎలా ఉంటుంది? హృదయం అంతా కూడా వేదనగా ఉంటుంది. మరలా మనకు మరుసటి రోజు హాయిగా ఉంటుంది, మరలా ఏమవుద్ది? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు అని రాయబడి ఉంటుంది. సుఖ దుఃఖాలని మన జీవితంలో కష్టాలు మాత్రమే ఉంటాయని వాక్యం చెప్పట్ల. కష్టాలు వచ్చినా కానీ ఏముంటాయి తర్వాత? దాన్ని గట్టెక్కించేటటువంటి మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి ముందు ఉంచుతాడు. ఎప్పుడు ఉంచుతాడంటే మన వాక్యాన్ని మనము శ్రద్ధగా ధ్యానించినప్పుడు ఉంచుతాడు. ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన ఎదురుగుండా కష్టం ఉన్నప్పుడు భయపడి పారిపోయే పరిస్థితుల్లో ఎప్పుడు ఉండడు. ఎలాగైనా కానీ నిలబడి ఎదురెళ్ళి మనం దాన్ని సాధిద్దాము అనేటటువంటి మనస్తత్వంతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరన్నా ఒకవేళ బైబిల్లో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని మనకి ఆలోచిస్తూ ఉంటే ఒక ఆయన మనకు కనబడతారు. ఎవరంటే ఈ 4 ఆయన జీవితంలో జరిగినాయి. ఏంటి ఆ 4 అంటే 4వ అధ్యాయం మనం చదువుకున్న వచనమే 8వ వచనం. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయంలో నున్నను కేవలం ఉపాయం లేనివారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. ఈ 4 ఎవరి జీవితంలో అయినా జరిగాయా? చరిత్రలో ఎవరి జీవితంలో అయినా జరిగాయా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఆయన ఎవరు అంటే, కష్టాలను ఇందాక మనం మాట్లాడుకున్నాము, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడినటువంటి దావీదు గారు మనకు కనపడతారు. ఆయన జీవితంలో ఎటు పోయినా శ్రమ రాలేదా అంటే, ఖచ్చితంగా ఆయన జీవితంలో ఎటు పోయినా శ్రమలే వచ్చినాయి. కష్టపడి యుద్ధాన్ని గెలిచాడు. యుద్ధం గెలిచిన తర్వాత అన్నారు, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 మందిని చంపుకుంటూ వచ్చారు అని పాట పాడడంతోనే సౌలు గుండెల్లో స్టార్ట్ అయింది ఈయన మీద
ఒక కక్ష పూరితమైనటువంటి మనస్తత్వం. ఏం చేశాడంటే అనుకున్నట్టుగా చెప్పినట్టుగానే తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసినా కానీ ఏం ఆలోచిస్తున్నాను, కూతురి జీవితం ఏమైపోతుందా అని ఆలోచించట్లా. ఎలాగైనా నా హృదయంలో వీడి మీద ఉన్నటువంటి కక్ష ఖచ్చితంగా తీర్చుకోవాలి. కూతురి జీవితం నాకు ఏమైపోయినా అనవసరం, ఈయన్ని మాత్రం నేనేం చేయాలి, ఎలాగైనా కానీ చంపాలి అనేటటువంటి కక్ష. తరమడం ప్రారంభించాడు సౌలు. అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దావీదు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు వెంటాడుతున్నారు వెనకాల? సౌలు వెంటాడుతూ ఉన్నారు ప్రాణం తీయడానికి. ఎక్కడా కూడా మనస్సు స్థిమితం లేనటువంటి పరిస్థితి, ప్రశాంతంగా జీవించేటటువంటి పరిస్థితి లేనటువంటి జీవితం అయిపోయింది. సొంత భార్యే చంపడానికి ప్లాన్ వేసింది. ఎలా ఉంటుంది ఆయన మనస్తత్వం అప్పుడు? ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? సహకారిగా నిలబడవలసినటువంటి భార్య ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రాణాలు తీయడానికి సైతము ఆలోచించట్లా. ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? శ్రమ వచ్చింది, కానీ ఎవరు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని పై ఎత్తులేసినా ఆయన మాత్రం ఏ శ్రమలోనూ కూడా ఇరికించబడలేదు. అప్పుడు అంటున్నారు కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయెను. ఎప్పుడు మేలొచ్చిందంటే ఈయన జీవితంలో శ్రమని పొందడం వల్ల ఆయన జీవితంలో మేలొచ్చింది. మన జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి శ్రమల్ని ఎందుకు అనుగ్రహిస్తాడంటే ఆయనకి మనల్ని దగ్గర చేసుకోవడానికి మన జీవితంలో శ్రమలు అనుగ్రహిస్తాడు. మన ప్రార్థన విధానమే మనకు తెలిసిపోద్ది. అన్నీ బాగున్నప్పుడు మన ప్రార్థన విధానం ఎలా ఉంటుంది? ఏదైనా హృదయంలో వేదన బాధ ఉన్నప్పుడు మన ప్రార్థన విధానం ఎలా ఉంటుంది? అదే ఇక్కడ అంటున్నారు చూడండి 41. నీ కట్టడలను నేర్చుకోవడానికి నువ్వు ఏవైతే కట్టడలు పెట్టావో, నీ వాక్యాలు ఏవైతే పెట్టావో అవన్నీ నేను నేర్చుకోవాలి. నీకు దగ్గర కావడానికి శ్రమ నొందడం నాకేమైంది? మేలైంది. శ్రమ నొందడం నా జీవితంలో మేలైంది. శ్రమ పొందినా ఎక్కడైనా ఈయన ఇరికించబడ్డా? ఎక్కడా కూడా అయినా ఇరికించబడలా. ఇక రెండవది ఏమంటున్నారంటే అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఇందాక చదువుకున్న వచనంలో అపాయంలో ఉన్న కేవలం ఉపాయము లేని వారం మాత్రం మేము కాము. ఇదే దావీదు గారి జీవితంలో ఒక అపాయం వచ్చింది. వెనక తన సొంత మామ తరుముతా ఉన్నప్పుడు దాక్కోవడానికి వెళ్తున్నప్పుడు తన మామకి భయపడి తను తిరగనటువంటి ప్రదేశం లేదు. అలా తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చారు. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు అంటున్నారు అప్పుడు దావీదు గారిని చూసి, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుతూ గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 మందిని హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. ఏం జరుగుతుంది ఈయన జీవితంలో? ఒక అపాయంలోకి వెళ్తున్నారు. అసలే ఒక ఆయన నన్ను తరుముతున్నారు. ఇప్పుడు ఈయనకి కూడా తెలిసిందంటే ఇంకొకళ్ళు ఏమవుతారు? నా జీవితంలో ఇంకొకళ్ళు వస్తారు నన్ను తరమడానికి. ఎవరాయన అంటే గాతు రాజైన ఆకీష్. ఆ ఆకీషుకు భయపడ్డారు. ఇప్పుడు నన్ను చూశారు, వీళ్ళందరికీ నా చరిత్ర తెలుసు, నేను ఎంతమందిని ఎలా చంపాను, యుద్ధంలో ఎలా పరాక్రమం చూపించినో వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి రాజుకు చెప్తారు. అప్పుడు మళ్ళీ నా జీవితం ఏమవుద్ది? అపాయంలోకి నెట్టబడుతుంది. దావీదు గారు ఎదురుగుండా ఉన్నటువంటి అపాయం, ఎక్కడో ఉన్నటువంటి సౌలు కాదు నా ప్రాణాలు తీసేది. ఎవరు తీసేస్తారు? ఇప్పుడు ఆకీషు రాజే నా ప్రాణాలు తీసేస్తారు. అప్పుడు వచ్చింది ఈయనకి ఆలోచన. 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట
తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డము మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారతిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీన్ని ఎందుకు తీసుకువచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఏమవుతుంది ఇక్కడ? దావీదు గారు ఎదురుగుండా ఒక అపాయం ఉంది. వెంటనే దేవుడు ఏమిచ్చాడు? ఆయనకి ఒక ఉపాయాన్ని ఇచ్చారు. ఆ అపాయంలో నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయాన్ని దేవుడిచ్చారు. ఎటు పోయినను శ్రమ పడుతున్న ఇరికింపబడము. మనము అపాయంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక ఉపాయాన్ని దేవుడు ఇవ్వక మానడు. ఒక ఆలోచనని దేవుడు మనకిస్తాడు. ఆ కష్టం నుంచి ఎలా నేను గట్టెక్కాలి, అదంతా ఎప్పుడు జరుగుతుంది? ప్రతిరోజు అనుదినము మనం దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో ఏ సమస్యకి ఎలా స్పందించాలో అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక మూడవదిగా ఏమంటున్నారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం చదువుదాం. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. తరమబడుచున్నా కానీ మేము దిక్కులేని వాళ్ళము కాము. మనకి ఒక దిక్కున్నారు. ఎవరు ఆ దిక్కు అంటే, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మనకున్నటువంటి ఏకైక దిక్కు ఎవరు అంటే మనం ఆరాధించేటటువంటి మన యేసుక్రీస్తు వారు. ఇక్కడ సౌలు గారి పరిస్థితి క్షమించాలి, దావీదు గారి జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు గారి జీవితంలో కూడా కొంతమంది తరుముతున్నారు. ఎవరు తరుముతున్నారు? సౌలు రాజు తరుముతూ ఉన్నారు. సౌలు రాజు మాత్రమే తరమట్లేదు, తన కడుపున పుట్టినటువంటి తన సొంత కుమారుడు కూడా తండ్రి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. తండ్రి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. తరుముచున్నారు. సౌలు రాజు తరుముతున్నాడు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఆయన జీవితంలో తన కొడుకు కూడా తన ప్రాణాలు తీయడానికి తరుముతున్నాడు. 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండెను. ఏం జరుగుతుంది ఇక్కడ? సౌలు తరుముతో ఉన్నాడు వెనకాల. వచ్చి ఒక పెద్ద ఆయన్ని ఆశ్రయించారు. ఆయన ఎవరు అంటే దైవజనుడు సమూయేలు గారు. సమూయేలు గారిని ఆశ్రయించినప్పుడు వీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే నాయోతుకు వచ్చి అక్కడ కాపురం ఉంటున్నారు. ఇప్పుడు తెలిసింది ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని. దావీదు నాయోతులో ఉన్నాడని సౌలుకి వర్తమానం వెళ్ళిపోయింది. వర్తమానం వెళ్ళినప్పుడు ఏమైందంటే తరుముతూ ఉన్నారు. వీళ్ళ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉండాలో అవన్నీ మార్చుకుంటూ వస్తున్నారు తప్పించుకోవడానికి. ఇక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, ఎవరైతే పట్టుకుని సౌలుకి అప్పగిందాము అని వచ్చారో వాళ్ళ మనస్సుల్ని దేవుడు ఏం చేశాడంటే అనూహ్యమైన రీతిగా వీళ్ళ తట్టు తిప్పాడు దేవుడు. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. తరమబడుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళిద్దరు, ఈ దావీదు గారు ఎలా ఉందంటే పరిస్థితి, ఆదరించే నాదుడే కరువైపోయారు. ఒకప్పుడు ఆయన విజయంతో ఉన్నప్పుడు అందరూ ఆయనకు వచ్చి మొక్కుతూ ఉండేవారు. ఇప్పుడేమయ్యారు? వాళ్ళందరూ దూరం అయిపోయారు. కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అంతే. ఏమవుద్ది? అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ వస్తారు. ఒక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలంటే మన జీవితం ఏమవ్వాలి? ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు అర్థమవుద్ది ఎవడు ఎలాంటి వాడా అని. మనం అనుకుంటాం అసలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తాడు అనుకుంటాం. కరెక్ట్గా మనకు కష్టం వచ్చినప్పుడు ఏమవుతారు వాళ్ళు? కనీసం మన ఫోన్ కూడా ఎత్తడానికి వాళ్ళు భయపడతారు. చూస్తారు, చూసి కూడా ఏమంటారు? చూడలేదా అనేటటువంటి సమాధానాలు మనం వింటూ ఉంటాము. ఎప్పుడు ఇదంతా అంటే మనకి కష్టం వచ్చినప్పుడు. అన్నీ బాగున్నప్పుడు వస్తారు, కష్టం వచ్చినప్పుడు మాత్రం రారు.
అన్నీ బాగున్నప్పుడు వచ్చి పనులు చేయించుకుంటారు, అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రం వచ్చి పలకరించి ఎలా ఉన్నావు అని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అదే జరుగుతుంది. దావీదు గారి జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు గారి జీవితంలో కూడా అదే జరిగింది. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఇప్పుడు తరం పడుతున్నప్పుడు ఎవరో కూడా ఈయనకి సహాయంగా నిలవలేదు. కానీ తరమబడుచున్నాడు, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు దావీదు గారు. ఎవరు దిక్కయ్యారు? దేవుడే దిక్కయ్యాడు. చంపడానికి వస్తున్నటువంటి వాళ్ళ మనస్సుల్ని ఏం చేశాడు దేవుడు? అనూహ్యంగా వీళ్ళ తట్టు తిప్పాడు. ఏంటి వీళ్ళు ఎలా మారిపోయారని చెప్పి మళ్ళీ కొంతమందిని పంపుతారు సౌలు గారు. అప్పుడు కూడా వీళ్ళ హృదయాలను ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళ తట్టు తిప్పుతాడు. చూద్దాం ఆ మాట కూడా. 20వ వచనం. దావీదును పట్టుకున్నటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమూజముగా కూడుకుని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడండి, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరే దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు 3వసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండడి. కలసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. ఏం జరిగింది ఇక్కడ? చంపమని కొంతమందిని దూతలను పంపారు. 3 సార్లు కూడా ఏమయ్యారు? దేవుని ఆత్మ వాళ్ళల్లోకి వెళ్ళి చంపాలని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దావీదు పక్షముగాను సమూయేలు పక్షముగాను దేవుడి గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. ఆఖరికి ఏంటి వీళ్ళు ఎలా మారిపోతున్నారని స్వయాన ఎవరు దిగారు? ఇప్పుడు సౌలే దిగాడు. సౌలు కూడా ఏమయ్యారు? దేవుడి గురించి ప్రకటించేవాడిగా మారిపోయాడు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. తరమబడుచున్నను దిక్కు లేని వారము మేము కాము. ఎవరు వాళ్ళకి దిక్కుగా ఉన్నారు? దేవుని ఆత్మ వాళ్ళకి సహాయము చేస్తూ వచ్చింది. ఇక ఆఖరిదిగా ఏముంది మనం చదివిన వాక్యంలో? పడద్రోయబడినను నశించు వారము కాము. పడద్రోయబడ్డాడు దావీదు గారు. ఎలా పడద్రోయబడ్డాడంటే, ఒకప్పుడు సింహపు గుండెని చీల్చినటువంటి గుండె ఇప్పుడు ఏమైందంటే చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు ఎలుగుబంటిని చీల్చినటువంటి చేతులు ఇప్పుడు ఏమవుతున్నాయంటే ముఖం మీద గుడ్డ కప్పుకొని ఏడుస్తూ ఎవరికి కనపడకుండా కొండ ఎక్కుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది దావీదు గారికి. పడద్రోయబడ్డారు. ఆయన అందరి చేత వెలివేయబడ్డాడు. సొంత కొడుకే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాలుగా తరుముతూ ఉన్నారు. ఏమైంది? ఒకప్పుడు సింహాన్ని చీల్చినటువంటి చేతులు, ఎలుగుబంటిని చీల్చినటువంటి చేతులు ఏమైనా ఒకసారి చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. అబ్షాలోము మీరు బాకానాదము విన్నప్పుడు అబ్షాలోము ఎబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపాను. అలా తన కొడుకు తరుముకుంటూ వస్తాడు చంపుదామని. 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని, చూడండి, నడవడానికి ఏం లేవంట, పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. ఏమైంది ఈ జీవితం? ఒక్కసారిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి జీవితం ఏమైంది? ఒకేసారి పడిపోయింది. కానీ పడద్రోయబడినను దేవుడు మాత్రం వాళ్ళని లేవనెత్తుతాడు. పడద్రోయబడినను. దావీదు గారి జీవితంలో ఈ 4 జరిగినాయి. శ్రమపడ్డాడు. ఎంత శ్రమపడినా కానీ ఎక్కడ ఒకటి ఇరికించబడలేదు. ఇక రెండవదిగా అపాయంలోకి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఒక ఉపాయాన్ని ఇచ్చాడు.
దిక్కులేని వాడిగా పరిగెడుతూ ఉన్నాడు ప్రాణాలను రక్షించుకోవడానికి. ఎవరు దిక్కయ్యారు? దేవుడే దిక్కయ్యాడు. పడద్రోయబడ్డారు, కానీ ఆయన నశించాడా అంటే నశించాల. నీ కడుపులో నుంచి ఒక వ్యక్తిని నేను ఉద్భవింపజేస్తాను. నీ సింహాసనం ఎప్పుడూ కూడా నశించిపోదు, నీ సింహాసనం ఎప్పుడు కూడా ఏలుబడి చేస్తూనే ఉంటుంది అన్నారు. అలా మనల్ని ఇప్పటికీ కూడా ఆయన పేరు నిలిచిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు. ఎక్కడి నుంచి వచ్చారు యేసుక్రీస్తు వారు? దావీదు గారి వంశావళిలో నుంచి వచ్చినటువంటి ఆయన. ఇప్పటికే ఆయన సింహాసనం నిలిచిపోయింది. పడద్రోయబడినా కానీ నశించిపోయాడు ఆయన? నశించిపోలా, ఇప్పటికీ నిలిచి ఉంది. ఇంకా రాబో కాలంలో కూడా ఖచ్చితంగా నిలిచే ఉంటుంది. దావీదు గారి సింహాసనం ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో వచ్చినాయి. సొంత తల్లిదండ్రులే ఆయన్ని గుర్తించలేదు, కట్టుకున్న భార్య కూడా గుర్తించలేదు, తన స్నేహితులు తన బంధువులు ఆయన్ని వెలివేశారు. కానీ ఆయన్ని మాత్రం ఎవరు ఆదరించారు? దేవుడు ఆయన్ని ఆదరించి ప్రతి కష్టంలోనూ కూడా గట్టెక్కించుతూ వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ కష్టం మన జీవితంలోకి వచ్చినా ఒక విషయం చెప్తారో, ఒక భక్తుడు ఏమంటారంటే, నీ జీవితంలో వస్తున్న ఏ కష్టమైనా నీ కోసం రాదది. మరి ఎవరి కోసం వస్తుంది? వేరే వాళ్ళ రక్షణ కోసం వస్తుంది. మరలా మన జీవితంలో ఒక్కొక్కసారి మనం వెళ్తున్నటువంటి కొన్ని మార్గాలు ఏవైతే ఉంటాయో, మన జీవితంలో అలముకున్నటువంటి చీకటి ఏదైతే ఉంటుందో అది కేవలం మన కోసమే కాదు వచ్చేది. ఎవరి కోసం వస్తుంది? కొంతమంది రక్షింపబడడానికి మన జీవితంలో ఆ కష్టాలని దేవుడు పెడతాడు. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం, కొంతమంది ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమంది కొన్ని సాక్ష్యాలు విని మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది సాక్ష్యాలు ఎలా జరిగింది? అది ఆమె జీవితంలో ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం అంతా ఒక సాక్ష్యంగా చెప్తుంది. ఆ సాక్ష్యం విని రక్షింపబడిన వారు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఆనాడు ఆవిడ జీవితంలో దేవుడు ఆ కష్టం కనుక పెట్టకపోతే ఆమె సాక్ష్యం విన్నవాడు మారే అవకాశం ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది చూడండి, ప్రాణాలని సైతం వదిలేసేటటువంటి రోగాల బారిన పడుతూ ఉంటారు, కానీ ఏమవుతారు? ఆఖరికి రక్షించబడతారు. ఇప్పుడు ఆమె సాక్ష్యం విన్నా ఎవరైనా పట్టబడతారా? పట్టబడరా? దేవునిలో ఖచ్చితంగా పట్టబడతారు. ఇప్పుడు ఆ వ్యక్తి పట్టబడడానికి కారణం ఏంటి? ఆవిడ చెప్పినటువంటి దేవుడు ఆవిడ జీవితంలో చేసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన క్రియ ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని అగ్నిలో నుంచి కూడా లాగడానికి ఉపయోగపడ్డది. ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే శ్రమలు కూడా అంతే. మన కోసమే అవి రాదు. రేపొద్దున ఆ శ్రమల నుంచి నువ్వు గట్టెక్కిన తర్వాత నువ్వు చెప్పే సాక్ష్యం ఉంటుంది కదా, ఆ సాక్ష్యం ఏం చేస్తుందంటే వేరే వాళ్ళని రక్షించడానికి ఉపయోగపడుతుంది. అది దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలు ఇస్తాడు. అందుకు దేవుడు మన జీవితంలో కష్టాలు ఇస్తాడు. ఈరోజు మన జీవితంలో మనం అనుభవిస్తున్న కరువు కానీ, కష్టం కానీ, లేదంటే ప్రేమకు నోచుకోలేనటువంటి పరిస్థితులు కానీ, అనారోగ్యం కానీ, సమాధానం లేనటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ దేనికోసము అంటే నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో వాళ్ళ మధ్య తల ఎత్తుకునేటట్టు జీవించడానికి. అది మాత్రమే కాకుండా నీ జీవితం ద్వారా ప్రేరేపింపబడి వేరే వాళ్ళు కూడా దేవునిలోకి రావడానికి. అందుకు దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలను ఇస్తాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన చనిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట చెప్తున్నారు. ఆయన జీవితంలో ఆ శిలువ మరణాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇరవై 26వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. ఎటువంటిదంట ఈ రక్తము? ఎవరి కోసం చిందించబడుతున్న రక్తం ఇది? పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే, ఆయన జీవితంలో వచ్చిన కష్టాలు ఆయన కోసం వచ్చినాయా? ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన ద్వారా తండ్రి మహిమపరచబడ్డాడు. ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా మనందరం కూడా ఏమయ్యాం? పాపము నుంచి విముక్తులమయ్యి ఆయనలోనికి రాగలిగాం, ఆయన అధికారములోనికి రాగలిగాం. యేసుక్రీస్తు వారి జీవితంలో నిజంగా దేవుడు ఆ రోజు ఆ శ్రమలు గనక పెట్టకపోయి ఉంటే, ఈరోజు నిజంగా మనము పాపాలని కడుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఆయన అధికారం కిందకి రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఏంటి అంటే, కేవలము సమస్యలు అనేవి మనల్ని మాత్రమే గట్టెక్కించడానికి కాదు, మన ద్వారా ఎవరైతే చీకటిలో ఉండి బాధపడుతున్నారో వాళ్ళ జీవితంలో కూడా వెలుగులను నింపడానికి ఏం చేస్తాడు దేవుడు? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా చీకటి గుండా మనల్ని ప్రయాణం చేసేటటువంటి మార్గాల్ని దేవుడే అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు అనుగ్రహిస్తున్న బాధ ఏదైతే ఉందో, ఈరోజు నేను అర్థం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు నీ అనారోగ్యాన్ని అర్థం చేసుకుని నీకు సహాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు నీ కష్టాలని చూసి నీ ముఖం కూడా చూడకుండా ముఖం చాటేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. అవన్నీ నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయంటే, రేపొద్దున్న ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కొన్ని పరిస్థితులు ఏవైతే ఉంటాయో, నీ పక్కన వాడు అటువంటి మార్గాల గుండా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మరి వాడిని ధైర్యపరచాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ఆ మార్గం గుండా వెళ్తే మాత్రమే నువ్వేం చేయగలవు? నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుణ్ణి నువ్వు ధైర్యపరచగలవు. నిన్ను గట్టెక్కిస్తాడు దేవుడు నీ ద్వారా. చెప్పాలి, అనేకులను దేవుడు రక్షించుకోగలుగుతాడు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, ఏంటి అంటే, చదువుకుందాం. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ వచనం. ఎందుకు పౌలు గారు ఇవన్నీ చెప్తున్నారు? ఎలాగ ఆయన చెప్తున్నారు? ఖచ్చితంగా శ్రమ పడుతుంటే నువ్వు విరికించబడవు, అపాయంలో ఉన్న నీకు ఉపాయం లేకుండా ఉండదు, తరం పడుతున్న నువ్వు దిక్కులేని దానివి కాదు, పడిపోతే నువ్వు నశించిపోయినట్టు కాదు, నిన్ను ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు అని ఎలా చెప్తున్నాడు ఈయన? 14వ వచనం, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇంకా చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి మీదనే నిదానించి చూచున్నాము గనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి క్షణం మాత్రం ఉండే ఈ చులకన శ్రమ ఏదైతే ఉందో అది అనిత్యము, ఎంతో కాలము ఉండదు. నువ్వు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో, నా దేవుడు ఖచ్చితంగా పడిపోయిన నన్ను లేవనెత్తాడు, ఈరోజు ఎవరి ప్రేమకి నోచుకోలేనటువంటి నన్ను అనేకులకు ప్రేమను పంచే ఒక వ్యక్తిగా నిలబడతాడు అని నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో అది మాత్రము నిత్యము నీతో ఉంటుంది అని చెప్తున్నారు. ఈరోజు పౌలు గారు మనకిస్తున్నటువంటి భరోసా ఏంటి అంటే, ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా, నువ్వు ఇరికించబడినట్టు కాదు. ఈరోజు నువ్వు అపాయంలో ఉన్నావా, నీకు ఉపాయం తట్టకుండా ఉండదు, ఖచ్చితంగా ఉపాయం దేవుడిస్తాడు. ఈరోజు నువ్వు తరమబడి దిక్కులేని దానిగా ఒకవేళ ఉన్నావా, నేను ఖచ్చితంగా దేవుడే నీకు దిక్కుగా ఉంటాడు. ఆయన అనూహ్యంగా అనేకుల హృదయాలను తిప్పగలడు. ఒకవేళ అన్నీ కోల్పోయి ఎవరి ప్రేమకి నోచుకోకుండా పడద్రోయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, ఖచ్చితంగా నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. నేను విశ్వసించాను, మీరు కూడా విశ్వసించండి. అంతగా మాట్లాడుతున్నాను, నేను విశ్వసించాను, నా జీవితంలో చేసి చూపించాడు దేవుడు, మీ జీవితంలో కూడా చేసి చూపిస్తాడు అని సంఘానికి పౌలు గారు ఇస్తున్నటువంటి ధైర్యం ఇది.
ఏ కష్టం నిన్ను ఏలుబడి చేస్తుందేమో. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకాలు. ఆ ఆపదల్లో దేవుడు చేయి విడుస్తాడని ఉందా? విడవడు. ఖచ్చితంగా మనలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో కష్టాలను ఇస్తాడు. అది మన మేలు కొరకు మాత్రమే కాదు, చెప్పాలి, మన ద్వారా అనేకులు రక్షణ పొంది వారి జీవితంలో కూడా మేలుని, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని చీకటి మార్గాల గుండా అంధకారమైనటువంటి జీవితాన్ని గడపడానికి దేవుడే అనుగ్రహిస్తాడు. కానీ నిజ క్రైస్తవుడు మాత్రం ఏ సమస్యకి కూడా బెదిరిపోడు, ఏ కష్టానికి కూడా జడిసిపోడు. గుండె ధైర్యంతో నిలబడి పోరాడి గెలిచి చూపిస్తాడు. దేవుడికి మహిమ తెచ్చేటట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. దేవుడి వాక్యాన్ని మన అందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.